కొత్తపేట మార్గదర్శి కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ని మల్లేష్ అప్పుల తాళ్ళు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. అసలుకి మల్లేష్ సంతోష్ని ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు అనేది ప్రస్తుతం మనతో పాటు ఇంటి యజమాని ఉన్నారు శివలింగం గారు. చెప్పండి, మల్లేష్ సంతోష్ని ఎప్పటి నుంచి మీ ఇంట్లో రెంట్కుంటున్నారు? 2.5 years అవుతుంది. 2.5 years అయింది. అంటే ఇంతకుముందు వేరే గల్లీలు ఉండేది, అక్కడ ఉండేది. అక్కడ ఇక్కడ ఈ కాలనీకి వచ్చి ఆయన 5, 6, 7 years అయినట్టు ఉంది ఆయన వచ్చి. అంటే అంతకుముందు అక్కడ ఉండే, ఇప్పుడు ఒక 2.5 years అవుతుంది మన దగ్గరకు వచ్చి. ఎలా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా? ఏమైనా గొడవలు అవుతూ ఉంటాయా? గొడవలు ఏం లేవు, అంత మంచిగానే ఉండేది. కానీ ఆయన ఇంతకుముందే అక్కడ ఊర్లో అప్పులు చేసిండంట. అప్పులు చేసి ఇక్కడ తీర్చేటందుకని ఇక్కడ వచ్చారు. ఇక అప్పులు కట్టలేక ఇక్కడ కూరగాయలు అమ్ముకొని 3 పిల్లలు చదువుకునేది. అప్పులు అక్కడ కట్టుకుంటా ఉండాలంటే ఇక్కడ మిత్తి పెరిగి అవైనా ఇది చేసుకుంటూ, మనకు కూడా తెలియదు. మన ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఏం లేకుండే, అదంతా ఫర్నిచరు, ఫ్రిడ్జ్ అవన్నీ కూడా కొనుక్కున్నాడు. ఉట్టి చేతులతోనే వచ్చిండు ఆయన వచ్చేటప్పుడు. వచ్చి అది అవన్నీ ఫ్రిడ్జీలు, పోతే అల్మారీ, అవన్నీ ఫర్నిచర్ వస్తువులు, సోఫా సెట్లు అవన్నీ కూడా కొనుక్కున్నాడు. వాషింగ్ మిషన్ అవన్నీ కూడా కొనుక్కున్నాడు. మేము మంచిగానే ఉండాలని మనం అనుకున్నాం. మనకు రెంట్ అంటే అప్పుడప్పుడు 2 నెలలకు 3 నెలలకు కూడా ఇచ్చేది, పైసలు లేక ఇచ్చేది. ఈసారి కూడా 2 నెలల రెంట్ కూడా మాకు ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు 2 నెలల రెంట్ కూడా పోయిన నెల అడిగితే ఏమన్నాడంటే నెక్స్ట్ మంత్ ఇస్తారు 2 నెలలు అని చెప్పిండు. 2 నెలల రెంట్ కూడా ఇవ్వలేదు మాకు. మంచిగానే ఉండేది. ఇప్పుడు ఒక 15-20 రోజులు వస్తుంది ఆటో కనిపిస్తలేదు. ఆటో ఉంది ఆయనకు. ఆటో కనిపించకుంటే నేను మా బండి తీసుకెళ్తుండే వాళ్ళని, పిల్లలకి ఇట్లా తీసుకుపోతాను, అదే స్కూల్లో వేసి పెడతాను, కాలేజ్ వేసి పెడతాను, తీసుకుపోతుండే. ఏమైంది మళ్ళీ బండి ఎక్కడ పోయిందంటే కార్గాల్లో పెట్టినా, రిపేర్కి ఇచ్చిన అని చెప్పిండు నాకు. అదే అనుకొని మనం అనుకున్నాము. మనకు కూడా తెలియదు కదా, తెలియదు. నేను నిన్న 2 గంటలకు నేను ఇంటికి వస్తున్నా. ఇంటికి వస్తేప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు. ఉంటే ఏమైంది ఇట్లా అంటే మాకు 2 గంటలకు తెలిసిందనమాట. అది కూడా అప్పటిదాకా మనకు తెలియదు. పిల్లలకు 8 గంటలకు ఏమో మెసేజ్ పెట్టినట్టు ఆయన, కానీ ఆ పిల్లలు ఎవరితో కూడా చెప్పలేదు. అంటే ఏమన్నా మెసేజ్ పెట్టారని చెప్తున్నారు? అసలుకి ఏమన్నా పిల్లలకి రీజన్ తెలుసా వాళ్ళు ఎందుకు చనిపోయారని? పిల్లలు ఈయన 6 గంటలకేమో వాకింగ్ పోయిండంట. రోజు వెళ్తుండే వాకింగ్కు. అది 6 గంటలకు వాకింగ్ వెళ్ళిండంట. 6 గంటలకు వాకింగ్ వెళ్ళి 8 గంటల వరకు రాలేదు. రాకుండా వరకు వాళ్ళ పిల్లలు ఫోన్ చేశారంట, వాళ్ళ కొడుకు ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే నాకు 20 లక్షలు SBI బ్యాంకులో వస్తాయి, మీ అమ్మ పేరు మీద ఒక 20 లక్షలు బ్యాంకులో వస్తాయి అని చెప్పి మెసేజ్ పెట్టేసి పిల్లగాడ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు లాస్ట్ కాల్ ఆధారంగా వాళ్ళు సిగ్నల్ చూసుకొని అక్కడ పోయి చూస్తే 39 దగ్గర ఇద్దరు పడున్నారంట. పడుంటే అది అలా తల్లేమో చనిపోయిందంట, భార్య చనిపోయిందంట. ఈయననేమో అక్కడ వస్తుంటే హాస్పిటల్ తీసుకుపోయారంట. హాస్పిటల్ పోయినాక అతను చనిపోయాడు. అంటే వాకింగ్కి రోజు వెళ్తూ ఉంటారా? చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు? ఏం లేవు, గొడవలు లేవు. అందరితో మంచిగా మాట్లాడతాం. మనం ఒకవేళ ఆయన చూడకున్నాగా నమస్తే అంటాడు అందరితో కూడా. మనం పలకరియకున్నాగా ఆయన పలకరించి మనిషి ఉండే. అప్పులతోనే ఆయన ఇది అయిపోయినట్టు. ఎప్పుడైనా ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి మాకు తెలుస్తుండే. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వచ్చి డబ్బులు ఇవ్వాలంటే మనం కూడా జాగ్రత్త. ఎందుకంటే సరే ఆయన చూసుకోమని కూడా మనం చెప్తాం. మనకు అసలు ఎప్పుడు రాలేదు, ఎవరు కూడా గొడవ చేయలేదు ఇక్కడికి వచ్చి. పిల్లలు ఎంతమంది అండి వాళ్ళకి? 3, ఒక అబ్బాయి, ఒక 2 అమ్మాయిలు. ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి బీటెక్ చదువుతుండంట, చిన్న అమ్మాయి 10th అంట, మధ్యలో అమ్మాయి మరి డిగ్రీ ఏమో చేస్తుందో తెలియదు. ఏం చెప్తారు అంటే రోజు వాళ్ళు ఇక్కడే మీ ఇంట్లోనే రెంట్కుంటారు, పిల్లలు కూడా సందడిగా ఉంటారు. ఈరోజు పిల్లలకి అన్యాయం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఎవరైనా కానీ అప్పులు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ ఇట్లా ఉండి మనం సాధించాలి. కానీ మనం చనిపోయి ఇప్పుడు పిల్లలు అనాథలా చేశారు కదా, వాళ్ళు అట్లా చేయకూడదని మా యొక్క మనవి. ఎందుకంటే ఎవరైనా అప్పులు చేయడం ఎవరైనా అప్పులు ఉంటాయి, కానీ దాన్ని ఉండి సాధించుకోవాలి. కానీ ఇట్లా చేస్తాం, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సంతోష్ని ఎప్పుడైనా మీతో మాట్లాడేదా? అసలుకి ఇలా ఇబ్బందుల గురించి ఏమైనా చెప్పేదా? ఏం చెప్పపోయేది. అసలు మంచిగా ఉండేది. వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేచిరంటే మార్కెట్కి వెళ్ళేది, వచ్చిరు మళ్ళీ నైట్ 9 గంటలకు వచ్చేది. ఒక్కొక్కసారి మేము పడుకునేది కూడా వాళ్ళు వచ్చేసరికి. అంత ఏం డీలింగ్ లేదు, అసలు ఏం ఇష్యూ లేదు వాళ్ళ దగ్గర. మాతో ఏం చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళంతా వాళ్ళు మోతుండ్రు. అదే మార్కెట్కి వెళ్ళేది, మళ్ళీ సాయంత్రం వచ్చేది. ఏం చేస్తారు పని వాళ్ళిద్దరు? కూరగాయలు
ఊర్లోనే అంతా వాళ్ళకి బాగా లాస్ అయిపోయిందంట. ఆయన ఫస్ట్ రాజకీయం లేదో తిరిగేవాడంట. అక్కడంతా లాస్ అయిపోయింది. ఇల్లు ఉన్న చెలక అంతా వాళ్ళు తీసేసుకురాక ఇక్కడ వచ్చేసిండు, ఉట్టి చేతులతో వచ్చేసిండు. పిల్లల్ని హాస్టల్ వేసారంట. హాస్టల్లో చదువుకురంట పిల్లలు. ఉట్టిగానే వచ్చేసారు వాళ్ళు. ఆమె ఒక్కతే వచ్చి కొన్ని రోజుల ముందర కూరగాయలు పెట్టుకుంది. తర్వాత ఆయన వచ్చిండు. ఏం జరిగిందో తెలియదు కానీ గల్లీలు ఉండేవాళ్ళు 2-3 సంవత్సరాలు ఉండేదంట. మనకు అది వరకు తెలియదు. మన ఇల్లు ఖాళీ అయితే అప్పుడు వచ్చిరన్నమాట. వస్తే సరే ఏం చేస్తారంటే కూరగాయలు అమ్ముతాం అది అని మంచిగా మాట్లాడేవాడు అనమాట. మరి అది అంత మంచిగా ఉంది. కాకుండా వాళ్ళకి ఏంటంటే అది పైసలు వెళ్ళకనే అట్లా ఇబ్బంది అయింది అంతే. ముగ్గురు పిల్లలు ఇప్పుడు అనాథలు అవుతారు. పిల్లలు కూడా మంచి వాళ్ళే పాపం. ఎవ్వరు ఇంటికి పోయేవాళ్ళు గారు. వాళ్ళు చాలా మంచి పిల్లలు, డీసెంట్గా ఉండేవాళ్ళు. కానీ మరి అట్లా పైసలు వల్లనే అట్లా జరిగింది. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. మల్లేష్ సంతోష్ని వాళ్ళ చుట్టాలు ఎప్పుడైనా వస్తూ ఉంటారా? తక్కువ, ఎవరు పెద్ద ఏం రారు. వాళ్ళ అమ్మ నాన్న గొడవలు ఏం లేదు. అవన్నీ మనకు తెలియదు కదా, ఏం చెప్పలేదు. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్న వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు. కానీ వాళ్ళతోని కూడా మనం మాట్లాడిపోయి మంచిగానే ఉండేది. వాళ్ళకి వాళ్ళ అక్క చెల్లె వచ్చింది. అక్క చెల్లి వచ్చి వాళ్ళంటే వాళ్ళ కోడల్ని హాస్పిటల్ తీసుకొచ్చారంట డెలివరీ టైం అని. ఊరికెళ్ళి తీసుకొని వచ్చేసరికి మధ్యలోకి రాగానే ఫోన్ వచ్చిందంట. ఆమెను అక్కడ అడ్మిట్ చేసి వాళ్ళు తొందరగా అందుకురు అనమాట ఫస్ట్. అట్లా వాళ్ళ అన్నయ్య ఉంటారంట ఊర్లో. ఇంకా వాళ్ళు ఇక్కడికి రాలే, అక్కడికి వెళ్ళిరేమో తెలియదు. వచ్చి పిల్లలు తీసుకొని పోయారు అంతే. ఇక మనకైతే ఏం లేదు. ఆయన మంచివాడు కాడు, ఏమన్నా అలవాట్లు అవన్నీ ఉన్నాయని ఏం చెప్పడానికి లేదు. చాలా మంచివాడు. ఆయన ఏం చేసిండంటే పైసలు సంపాదించాలనేసి ఎస్టేజ్ బిజినెస్ అని ఇవాదని ఇదని ఇండ్ల కళ్ళకి పోయిండు. అదేదో పైసలు ఇంకా ఉన్నాయి లేని అన్ని ఆడ తెచ్చిండు. మనకు తెలియదు అసలు అప్పులు ఉన్నాయంటే తెలియదు. మేమేమనుకున్నామంటే ఇప్పుడు ఆయన వాటర్ ఫిల్టర్ పెట్టుకుండు, కూలర్ తెచ్చుకుండు, ఫ్రిడ్జ్ తెచ్చుకుండు, బీరువా డబల్ డోర్ బీరువా తెచ్చుకుండు, అన్నీ తెచ్చుకుండు. సరేలే మంచిగా సంపాదించుకుంటారని తెచ్చుకుంటారని మనం అనుకుంటాం. మనం అన్నీ పట్టించుకోం కదా. అట్లా మనం మాట్లాడేది కూడా లేదు. వాళ్ళకి పొద్దున వెళ్ళిపోయేది, సాయంత్రం వచ్చేది. వాళ్ళు మనం మంచిగా చూసుకుంటారు, చాలా మంచిగా. అదే పిల్లల్ని అయితే చాలా మస్తు ప్రేమ ఆయన పిల్లలంటే. అంత పెద్ద పిల్లలు అయినా కానీ ఇప్పుడు కాలేజీ పోయే పిల్లలకు కూడా ఆయన డ్రాప్ చేసి వచ్చేది. చిన్న పిల్లని కూడా ఈ స్కూల్లో వేసిండు, భాషణ స్కూల్లో. ఆ భాషణ స్కూల్ దగ్గర పెట్టి వచ్చేది, మళ్ళీ తోలుకొని వచ్చేది. 10th క్లాస్ చదివే అమ్మాయిని కూడా అట్లా మంచిగా చూసుకునేది పిల్ల. అలాంటి ఏ రిమార్క్ లేదు వాళ్ళ దగ్గర. కాకుంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనే ఆయనకు చేయడం రాలేదా ఏమైందో తెలియదు. కానీ అట్లనైతే చేసుకోవద్దు. ఇంకా ఆయనకి ఏజ్ ఉందిగా, 45 ఏళ్ళే ఉండు కదా. మరి పిల్లల్ని భవిష్యత్తు చూసుకోవాలి కదా. అట్లా చేస్తే అయితే చాలా తప్పు. మేము కూడా అదే అనుకుంటున్నాం. అంత మంచిగా మాట్లాడేది, అంత మంచిగా ఉన్నాడు, అట్లా చచ్చిపోయిండు అనే మేము అదే ఆలోచిస్తున్నాం. అట్లా ఒక్కరోజు కాకుండా నాకు పైసలు ప్రాబ్లం ఉంది ఇది అది ఏం చెప్పేవాడు కాదు. మమ్మల్ని కూడా ఎప్పుడు అడగలేదు పైసలు గిట్లా. కాకుంటే రెంటే ఈ నెల కాక ఆ నెల అట్లా 2 నెలలకు అట్లా ఇచ్చేది. కానీ పైసలు గిట్లా మమ్మల్ని ఎప్పుడు అడగలే, ఏం చేయలే. కానీ ఆయన అట్లా చేసేది తప్పు. సంతోష్ని మల్లేష్ చక్కగా ఉండేవాళ్ళు, ఎలాంటి గొడవలు కూడా వాళ్ళ మధ్య లేవు. కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ సొంత ఊరు నుంచి ఇక్కడికి వచ్చి 2.5 సంవత్సరాల క్రితం మా ఇంట్లో కిరాయికున్నారు. పిల్లల్ని కూడా చాలా చక్కగా చూసుకునేవాడు. వాళ్ళిద్దరూ అప్పుల బాధ తట్టుకోలేక చనిపోవడం అనేది పూర్తిగా తప్పు. ఎందుకంటే ముగ్గురు పిల్లల్ని అనాథలు చేసి వెళ్ళారు. ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్ ఏంటి? ఏ తల్లిదండ్రులు కూడా అలా నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి ఇంటి యజమానులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత, కొత్తపేట.